డార్లింగ్ కాంతారా చాప్టర్ 1 మూవీ ఎలా అనిపించింది? కాంతారా 2 అయితే నాకు చాలా బాగా అనిపించింది అన్న సినిమా. అంటే ఫస్ట్ 1 అవర్ కొంచెం ఒక అటు ఇటుగా అనిపించుకుని రొటీన్ వేలు వెళ్ళింది, కానీ ఇంక ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ నుంచి మొత్తం ఇంట్రెస్ట్ పెరిగిపోయింది అనమాట. ఆ ఇంటర్వెల్ సీన్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది. అంటే రిషబ్ శెట్టి గారు లెంత్ ఎక్కువ పెంచుకున్నారు, కానీ దాన్ని షార్ట్ అవుట్ చేసుకుంటే నిజంగా సినిమా నిజంగా చాలా అంటే చాలా బాగుంది. బట్ సెకండ్ హాఫ్ ఇంట్రెస్ట్ గానే ఉంటుంది, యాక్షన్ పార్ట్ బాగుంటుంది. అండ్ క్లైమాక్స్ లో అయితే ఆయన అవతారం చూస్తాను నిజంగా శివ తాను ఆడేసాడు. నిజంగా నేషనల్ అవుట్ ఈయనకి రావాలి, వినాశమానిగా ఇంటికి తెచ్చేవచ్చు నేషనల్ అవుట్. అంత బాగుందని అంత బాగా యాక్ట్ చేసిన నిజంగా ఏంటన్నా అసలు చాముండేశ్వరుని ఈశ్వరుని అలా కలిపి చూపి ఆయన యాక్టింగ్ చేయడం అంటే నిజంగా మేమైతే క్లైమాక్స్ లో రిషబ్ శెట్టి గారు చూడలేదు, దేవుడిని చూసినట్టు అనిపించింది. ఒక ఈశ్వరుడు చాముండేశ్వరి శివ తాండవం అనిపించింది అనమాట. సో క్లైమాక్స్ అయితే హైలైట్ సినిమాకి. ఫస్ట్ ఇంకా స్టోరీ విషయానికి వస్తానా, రాసుకున్న పాయింట్ అయితే చాలా బాగుంది, కానీ ఈశ్వరుడు ఎన్ని అవతారాలు ఇస్తారు ఏంటి అనేది వివరించే విధానం అయితే చాలా బాగా అనిపించింది. బట్ కొన్ని చోట్ల కొంచెం కనిపించేశారు, సినిమాని కొంచెం స్లో చేశారు, అది కొంచెం మైనస్ అవ్వచ్చు. కానీ ఓవరాల్గా సినిమా అయితే మాత్రం సూపర్ హిట్గా చెప్పుకోవచ్చు అన్న. బట్ ఏంటంటే కాంతారా 1 అంటే కామెడీగా మనకి ఏం జరుగుతుంది ఇంట్రెస్ట్ చేస్తుంది. బట్ ఇందులో ఏంటంటే కొంచెం అంటే ఎడ్యుకేషన్ అనేది కొంచెం మైనస్గా అనిపించింది. బట్ సినిమా అయితే సెకండ్ హాఫ్ అయితే ఎక్కడ బోర్ కొట్టదన్న. ఫస్ట్ హాఫ్ 1 అవర్ కొంచెం రొటీన్ వేలో ఒక చెత్తగా ఒక కామెడీగా వెళ్ళిపోతుంటుంది, కానీ ఇంటర్వెల్ నుంచి ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అదే ఇంట్రెస్ట్ మనకి సెకండ్ హాఫ్ లో కూడా వస్తుంది. అలాగే కాంతారాలో క్లైమాక్స్ లో ఉన్న ఒక సీన్ లాంటి ఇందులో ప్రీ క్లైమాక్స్ లో ఉంటుంది. ఆ సీన్ అయితే మాత్రం నిజంగా సూపర్ అనమాట. ఆ సీన్ చాలా బాగుంటుంది. అలాగే రిసెప్షన్ యాక్టింగ్ నిజంగా ఒక దైవం రియాలకు వస్తే ఎలా ఉంటుంది ఆ విధంగా అనిపించింది అనమాట. ఇంకా క్లైమాక్స్ 40 నిమిషాలు అయితే గూస్ బంప్స్, సీట్ ఎత్తుకొచ్చి మరీ చూస్తారు, కేకలు వేస్తారు, అప్పటి వరకు సైలెంట్ దద్దరు వెళ్ళిపోతున్నాడు. సో ఓవరాల్ గా అయితే నా వరకు చూసుకుంటే ఫస్ట్ పార్ట్ కన్నా సెకండ్ హాఫ్ చాలా బాగా అనిపిస్తుంది. ఓవరాల్ గా బాగుందన్న సినిమా, సూపర్ హిట్ గా చెప్తాను. రుక్మిణి గారి క్యారెక్టర్ ఏంటన్నా హీరోయిన్? అలా మర్చిపోయిన హీరోయిన్ గారి క్యారెక్టర్ హైలైట్ సినిమాకి. నిజంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ట్విస్ట్ మాత్రం. ఆవిడ సినిమాకి హీరో ఎంత హైలైట్, హీరోయిన్ కూడా అంతే హైలైట్. అది రివీల్ చేయకూడదు. సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఆవిడ క్యారెక్టర్ రివీల్ చేసిన మాత్రం నిజంగా షాక్ అవుతారు. సూపర్ అనమాట. థ్యాంక్ యూ.